హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ హోటల్‌కి వెళ్ళానండి. నేను వెళ్ళినప్పుడే వాళ్ళు బజ్జీలు వేస్తున్నారనమాట. పిండి రెడీగా కలిపేసి పెట్టి ఆయిల్ పెట్టాను నేను వెళ్ళేటప్పుడే. వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి వీడియో చేశానండి. అతను బజ్జీ పిండిని ఇలా గుప్పిట్లోకి తీసుకొని ఇలాగా పిండుతుంది చూసారా. ఆ బజ్జీలు వేసే ఆవిడ పేరు భాను అండి. బజ్జీలు బాగా వేస్తుంది. ఇదిగోండి ఎంత ఫాస్ట్గా ఎలా వేసేస్తుందో చూడండి. పిండి మొత్తాన్ని వేసి ఇలాగా అప్పుతో మనం ఇలాగ తిప్పుకుంటూ ఉంటే రెండు సైడ్ల మొత్తం బజ్జీ అన్ని వైపులా వేగుతుందండి. మనం తిప్పినా కూడా బజ్జీలు నూనెలో రెండో వైపు నిలబడవండి. మనం ఫస్ట్ వేసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే వచ్చేస్తాయి. అందుకని అలా రౌండ్గా అప్పుతో తిప్పుకుంటూ ఉంటూనే మనకి బాగా వేగుతాయండి అన్ని వైపులా. లేకపోతే ఒకవైపు వేగుతాయి, ఒకవైపు వేగవన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి చక్కగా వేగుతాయి అన్ని వైపులా. ఇవైతే మైదాతో వేసిన బజ్జీలు అండి, కానీ గోధుమ పిండితో వేసుకుంటే బజ్జీలు ఇంకా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇంట్లో అయితే కనుక నేను గోధుమ పిండితోనే వేస్తాను. తను వేస్తున్నప్పుడు నాకు తీయాలనిపించి తీసానండి. మీలో ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టం అంటే కామెంట్ చేయండి. ఇలాగా వేగిపోయింది కదా, వాటిని తీసాక ఇంకొంచెం కలర్ వస్తుంది మైదా కాబట్టి దాన్ని మనం చిల్లులో గిన్నెలో వేసేసుకొని ఆయిల్ డ్రైన్ చేసుకోవడమే. వేడి వేడి మైసూర్ బజ్జీ రెడీ అండి.